నమస్కారం. సిటీ కృష్ణ తేజ వార్తలకు స్వాగతం. ఇక వార్తలోని వివరాలు. తిరుపతి నగరంలో స్మార్ట్ సిటీ ప్రాజెక్టులో భాగంగా ఏర్పాటు చేయనున్న ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ సెంటర్ పనుల పురోగతిపై స్మార్ట్ సిటీ అధికారులు సమీక్షించారు. తిరుపతి నగరంలో స్మార్ట్ సిటీ ప్రాజెక్టులో భాగంగా ఏర్పాటు చేయనున్న ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ సెంటర్ పనుల పురోగతిపై స్మార్ట్ సిటీ అధికారులు సమీక్షించారు. మంగళవారం స్మార్ట్ సిటీ యాన్యువల్ జనరల్ బాడీ మీటింగ్ స్మార్ట్ సిటీ మేనేజింగ్ డైరెక్టర్, తిరుపతి నగరపాలక సంస్థ కమిషనర్ ఎన్ మౌర్య అధ్యక్షతన మంగళవారం నిర్వహించారు. ఆన్లైన్ ద్వారా స్మార్ట్ సిటీ చైర్మన్ కలెక్టర్ డాక్టర్ ఎన్ వెంకటేశ్వర్, డైరెక్టర్లు జిల్లా ఎస్పీ సుబ్బరాయుడు, డాక్టర్ రమాశ్రీ పాల్గొనగా నగరపాలక సంస్థ కార్యాలయం నుండి స్మార్ట్ సిటీ డైరెక్టర్ రామచంద్రారెడ్డి, అదనపు కమిషనర్ చరణ్ తేజ్ రెడ్డి, సూపరింటెండింగ్ ఇంజనీర్ మోహన్, స్మార్ట్ సిటీ జీఎం చంద్రమౌళి, ఎగ్జామినర్ ఆఫ్ అకౌంట్స్ రామచంద్రారెడ్డి, మున్సిపల్ ఇంజనీర్ చంద్రశేఖర్, ఐకామ్ ప్రతినిధి బాలాజీ, స్మార్ట్ సిటీ అధికారులు తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా నగరంలో ఏర్పాటు చేస్తున్న ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ సెంటర్ ఏర్పాటులో జరుగుతున్న జాప్యంపై చర్చించి కారణాలు తెలుసుకున్నారు. ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ సెంటర్ ఏర్పాటు పనులు వేగవంతం చేయాలని కలెక్టర్ అధికారులను ఆదేశించారు. నగరంలో సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలని ఎస్పీ సూచించగా త్వరలోనే పనులు కూడా ప్రారంభిస్తామని తెలిపారు. అలాగే యాన్యువల్ బడ్జెట్పై చర్చించి తగు నిర్ణయాలు తీసుకున్నారు. కల్లు గీత జీవనాధారంగా జీవించే గీత కార్మికులకు మద్యం దుకాణాల్లో 10% రిజర్వేషన్ కల్పించడం హర్షణీయమని బీసీ సంక్షేమ సంఘం నాయకులు కూటమి ప్రభుత్వాన్ని కొనియాడారు. కల్లు గీత జీవనాధారంగా జీవించే గీత కార్మికులకు మద్యం దుకాణాల్లో 10% రిజర్వేషన్ కల్పించడం హర్షణీయమని బీసీ సంక్షేమ సంఘం నాయకులు కూటమి ప్రభుత్వాన్ని కొనియాడారు. తిరుపతి ప్రెస్ క్లబ్లో మంగళవారం మీడియా సమావేశంలో బీసీ సంక్షేమ సంఘం తిరుపతి జిల్లా అధ్యక్షులు కల్లూరు నాగరాజు గౌడ్ అధ్యక్షతన జరిగిన సమావేశంలో గౌడు కులస్తులు బత్తి కృష్ణయ్య గౌడ్ మాట్లాడుతూ లైసెన్స్ కలిగిన కల్లు కార్మికులకు ఇచ్చిన ఈ అవకాశం బీసీల్లోని ఇతర కులస్తులు ఈర్ష్యపడకూడదని కోరారు. గౌడ కులస్తులు వారి లైసెన్సులను దుర్వినియోగం చేయకూడదన్నారు. అదేవిధంగా నారా లోకేష్ గారికి మేము నిన్న కలవడం జరిగి హర్షం వ్యక్తం చేయడం జరిగింది. గౌరవ ముఖ్యమంత్రి నారా లోకేష్ చాలా మాకు సానుకూలంగా స్పందించి మీరు ఈ గీత కార్మికులు చాలా జాగ్రత్తగా చేసుకోమని చెప్పడం జరిగింది. ఈ గౌరవ ముఖ్యమంత్రి గారికి కూడా మేము ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. శ్రీలంక ఎన్నికల్లో విజయం వామపక్ష పార్టీలకు శుభ పరిణామమని భారతీయ కమ్యూనిస్టు పార్టీ జాతీయ కార్యదర్శి డాక్టర్ కె నారాయణ అన్నారు. తిరుపతిలోని బైరాగిపేటలో గల గంధమనేని శివయ్య భవన్లో మంగళవారం ఆయన పాత్రికేయులతో మాట్లాడారు. అమిత్ షా అధికార మదంతో మాట్లాడుతున్నారని, ఆయుధాలతో వ్యక్తులను హతమార్చవచ్చునేమో కానీ సైద్ధాంతిక వ్యవస్థను ధ్వంసం చేయడం ఆయన వల్ల కాదంటూ నారాయణ ఆగ్రహం వ్యక్తం చేశారు. సైద్ధాంతిక వ్యవస్థను ధ్వంసం చేయడానికి అమిత్ షా ప్రయత్నిస్తే అందులోనే ఆయన హతమైపోతారని నారాయణ హెచ్చరించారు. వ్యవస్థలోని లోపాలను ఎత్తి చూపినప్పుడు వాటిని పరిశీలించి పరిష్కరించాలే తప్ప ఇలా కక్ష సాధింపు ధోరణులకు దిగడం మంచిది కాదని హితవు పలికారు. లోపాలను చూపినందుకు వామపక్ష తీవ్రవాద ముద్ర వేసి అంతమొందిస్తామని చెప్పడం ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేయడమేనన్నారు. భిన్నత్వంలో ఏకత్వమైన భారతదేశంలో బీజేపీ శక్తులు మతోన్మాదాన్ని రెచ్చగొట్టి లబ్ధి పొందడానికి ప్రయత్నిస్తున్నాయన్నారు. ఇండియాలో లౌకికవాదం ధ్వంసం చేయడానికి ప్రయత్నిస్తే ఎవరికి వారే ధ్వంసమైపోతారని ఆయన హెచ్చరించారు. ఇక మోదీ 100 రోజుల పాలనలో ఏం చేశారో చెప్పాలని ఆయన నిలదీశారు. సార్వత్రిక ఎన్నికల్లో తమకు 400 సీట్లు వస్తాయని చెప్పిన మోదీకి ఎదురుదెబ్బ తగిలిందన్నారు. శ్రీరాముని పేరుతో ఓట్లు సంపాదించాలనుకుని అయోధ్యలోనే బీజేపీ ఓటమి చెందిందన్నారు. మోదీ చేసిన పాపాలను రాముడు కూడా కాపాడలేకపోయాడన్నారు. నరేంద్ర మోదీ నైతికంగా ఓడిపోయారని, సాంకేతికంగా మాత్రమే ఆయన గెలిచారన్నారు. నైతికంగా ఓడిపోయిన నరేంద్ర మోదీకి అక్షయ పాత్రల చంద్రబాబు నాయుడు, నితీష్ కుమార్ అండగా నిలబడ్డారని నారాయణ చెప్పారు. అదానీ కోసం విద్యుత్ వ్యవస్థను నాశనం చేస్తున్నారని నారాయణ ఆరోపించారు. మోదీ ప్రభుత్వం కార్మిక చట్టాలను పూర్తిగా మార్చేస్తోందని, దీనివల్ల శ్రామిక వర్గం అనేక ఇబ్బందులకు గురికావలసి వస్తోందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్రాలకు హక్కులు కల్పించాల్సిన అవసరం ఉందన్నారు. మన దేశంలో జమిలీ ఎన్నికలు సాధ్యపడవని నారాయణ అభిప్రాయపడ్డారు. ఇక నగరి వద్ద తాను చేసిన ఉద్యమం జాతీయ స్థాయిదన్నారు. జాతీయ రహదారి వద్దని స్థానిక రైతులు వ్యతిరేకించినా తానే అప్పుడు వారిని ఒప్పించానన్నారు. ఇప్పుడు దారి లేకపోతే రైతులు తమ పొలాల్లోకి ఎలా వెళ్లాలని నారాయణ ప్రశ్నించారు. ఈ సమస్యపై పాలకులు స్పందించకపోవడంతో రైతుల కోసమే తాను అక్కడ జాతీయ రహదారిపై నిరసన చేశానని ఆయన తెలిపారు. తిరుమల ప్రపంచవ్యాప్తంగా ఖ్యాతి చెందిందని, అలాంటి క్షేత్ర పవిత్రతను దెబ్బతీయడం మంచిది కాదన్నారు. జగన్ అమలు చేసిన రివర్స్ టెండర్ విధానంతో ఈ లోపం జరిగిందని నారాయణ అభిప్రాయపడ్డారు. కల్తీ లడ్డు కారణంగా కోట్లాది మందిల భక్తుల మనోభావాలు దెబ్బతిన్నాయని, దీనిపై విచారణ జరిపించి బాధ్యులైన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని నారాయణ డిమాండ్ చేశారు. సిపిఐ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు ఏ రామానాయుడు మాట్లాడుతూ చిత్తూరు జిల్లాలో పర్యటించిన మంత్రి నిమ్మల రామానాయుడు హంద్రీనివాకు నీళ్లు ఎందుకు వదలలేదో సమాధానం చెప్పాలన్నారు. గతంలో 14 సంవత్సరాలుగా ముఖ్యమంత్రిగా పనిచేసిన చంద్రబాబు నాయుడు హంద్రీనివా ప్రాజెక్టును ఎందుకు పూర్తి చేయలేదని, నేటికీ శ్రీశైలం నుండి
నుండి పోతిరెడ్డిపాడు ద్వారా ఎందుకు నీరు వదలడం లేదని ప్రశ్నించారు. 100 రోజుల పరిపాలన మంచిగా ఉందని చెప్పుకుంటున్న బాబు సూపర్ 6 పథకాలను ఎందుకు అమలు చేయడం లేదని ఎద్దేవా చేశారు. చాలా నియోజకవర్గాల్లో సూడో ఎమ్మెల్యేలు ఆధిపత్యం ప్రదర్శిస్తున్నారని పేర్కొన్నారు. అలాంటి వారు స్కీమ్ వర్కర్లను తొలగించాలని అధికారులపై ఒత్తిడి తెస్తున్నారని, దీనిపై పోరాటం సాగిస్తామని తెలిపారు. ఈ విలేకరుల సమావేశంలో సిపిఐ తిరుపతి జిల్లా కార్యదర్శి పి మురళి, జిల్లా కార్యవర్గ సభ్యులు చిన్నం పెంచలయ్య, రాధాకృష్ణ, నగర కార్యదర్శి విశ్వనాథ్ తదితరులు పాల్గొన్నారు. అసలు సనాతన ధర్మం ఏంటో ఆయన చదువుకోమని చెప్పండి. సనాతన ధర్మాన్ని గురించి ఆయన క్షుణ్ణంగా చదివిన తర్వాత ఆ మాట మాట్లాడితే నేను కూడా ఆయన దండం పెడతా. సనాతన ధర్మం అనేది నాకు తెలిసిన 3 ముక్కలు. ఆయన పుస్తకాలు ఎక్కువ చదువుతాడు, నాకు తెలుసు. ఎక్కువ చదువుకున్న వాళ్ళని మనం ఎడ్యుకేటెడ్స్ అంటాం. ఎక్కువ పుస్తకాలు చదువుకున్న వాళ్ళని ఎడ్యుకేటెడ్స్ అంటాం. మేధావులు అనం. సమాజాన్ని క్షుణ్ణంగా స్పర్శించిన మేధావులు అంటాం. సనాతన ధర్మంలో ఏముందండి? సత్యచక్రం లేదా? భర్త చచ్చిపోతే ఆ చిత్తు మీద భార్యను కూడా కాల్చాలనేది సత్యచక్రం ఒక భాగం కాదా? భర్త ఎంత దుర్మార్గం చేసినా, తాగి వచ్చినా, తడుగొట్టినా, ఎంత కొట్టినా పెళ్ళం అణికి మణికి ఇంట్లో ఉండాలి తప్ప అంత ఎత్తర కూడా తిరుగుబాటు ఉందా లేదా? అదే చెప్తున్నా, అదే చెప్తున్నా, మళ్ళా చెప్తున్నా. సనాతన ధర్మం అనేది ఇప్పుడు ఒక మాట అండి. నేను పవన్ కళ్యాణ్ గురించి దీన్ని రైజ్ చేసిన గురించి తప్పడం లేదు. అందులో రైజ్ చేశారు, ఆయన కూడా పొలిటికల్గా డెప్త్ ఉంది కాబట్టి చేస్తున్నాడు. అందులో జగన్కి వ్యతిరేకంగా గట్టిగా ఫైట్ చేశాడు. అతను ఛాన్స్ దొరికింది కాబట్టి ఫైట్ చేస్తాడు. నేను దాని జోలికి పోలే. సనాతన ధర్మం అనే మాట అన్నాడు. ఆ ఒక్కటే, నేను మిగతా నేనేం మాట్లాడలే. సనాతన ధర్మం గురించి ఒకసారి చూసుకోండి, పరిశీలించండి దయచేసి. ఆ తర్వాత దాని గురించి మాట్లాడని చెప్పి చెప్తున్నా. నేను దేవుడే నమ్మను, దాన్ని నమ్మను నన్నే చెప్తావు. టేస్ట్ ఉంటుంది, ఆ టేస్ట్ తగ్గిపోయింది. ఒకప్పుడు లడ్డు వస్తే 4 రోజుల పాటు ప్రిజర్వ్ ఉండేది. ఇప్పుడు వారానికే మగ్గిపోతున్నాయి. మొత్తం క్వాలిటీ పడిపోయింది. ఆ క్వాలిటీ ఇది కూడా పడిపోయింది. దీన్ని కలితారు లేదని ఇది వేశారు. కోర్టు కూడా ఎవరు పోయి ఉన్నారు. తర్వాత ఎన్క్వైరీ కమిటీ వేశారు. తేలనేయండి. సిట్ వేశారు, తేలనివ్వండి. మబ్బు సూర్యనారాయణ రెడ్డి చారిటబుల్ ట్రస్ట్ వారు నిర్వహించే అనేక సామాజిక సేవా కార్యక్రమాల్లో భాగంగా మహిళలకు ఉచిత టైలరింగ్ శిక్షణలో ఇంటరాక్షన్ ప్రోగ్రాం నిర్వహించారు. మబ్బు సూర్యనారాయణ రెడ్డి చారిటబుల్ ట్రస్ట్ వారు నిర్వహిస్తున్న అనేక సామాజిక సేవా కార్యక్రమాల్లో భాగంగా మహిళలకు ఉచిత టైలరింగ్ శిక్షణలో భాగంగా ఇంటరాక్షన్ ప్రోగ్రాం నిర్వహించారు. తిరుపతిలోని ఓ ప్రైవేటు పాఠశాలలో మంగళవారం నిర్వహించిన ఈ కార్యక్రమంలో మహిళల్లో స్వయం ఉపాధి కల్పనను వెలికితీయడం కోసం ఉచిత మహిళా టైలరింగ్ శిక్షణ కేంద్రాన్ని 5వ బ్యాచ్ నిర్వహిస్తున్నారు. కాగా ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన ఎంఎస్ఎన్ఆర్ చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ మబ్బు సూర్యనారాయణ రెడ్డి, అలాగే రాస్ డైరెక్టర్ డాక్టర్ ఏ మోహన్ విచ్చేసి ఈ కార్యక్రమం గురించి మాట్లాడుతూ స్వయం ఉపాధి కుటుంబాలను పోషించేలాగున శక్తి సామర్థ్యాలు గల మహిళలుగా అభివృద్ధి చెందాలని మహిళలకు సూచించారు. శిక్షణ నేర్చుకుంటున్న మహిళలు స్వయంగా వారు కుట్టిన డ్రెస్సులు తెచ్చి చూపించారు. అక్కడ జరుగుతున్న శిక్షణ గురించి వారి అభిప్రాయాలను పంచుకున్నారు. ఈ కార్యక్రమంలో మబ్బు సూర్యనారాయణ రెడ్డి చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ మబ్బు సూర్యనారాయణ రెడ్డి, రాస్ డైరెక్టర్ డాక్టర్ ఏ మోహన్, ట్రస్ట్ బోధకులు తులసి, ట్రస్ట్ కోఆర్డినేటర్ రేవంత్, 60 మంది శిక్షణ మహిళలు పాల్గొన్నారు. ఆ కుట్టు మిషన్లు శిక్షణా కేంద్రం నిర్మించాము. అందులో భాగంగా ఈరోజు 45 రోజులు అయింది. వాళ్ళు బాగా నేర్చుకున్నారా లేదా అని వాళ్ళకు ఇది పెడుతున్నాము, టెస్ట్ పెడుతున్నాము. దాంతోపాటు రాజు డైరెక్టర్ అయిన మోహన్ గారు ఇక్కడికి వచ్చారు. వాళ్ళు 40 ఏళ్ళుగా ఆ రాజు సంస్థలో మునిరత్నం గారు అనేసి ఆయన పెద్ద ఆయన దగ్గర సర్వీస్ పొందారు. కాబట్టి ఆయన వచ్చి ఉన్నాడు. ఆయన వాళ్ళు సందేశం ఇస్తారు వాళ్ళకు. దాన్ని నేర్చుకొని ఇంకో 45 రోజుల్లో బాగా నేర్చుకొని మేము అక్కడ వాళ్ళ కుట్టినటువన్నీ అక్కడ పెట్టున్నాము. మీరు అవన్నీ కూడా ఫోటో తీసుకోవాలి. ఆ విధంగా అందరి దగ్గర అదే విధంగా మేము చేయించి ఇంకో 45 రోజుల్లో వాళ్ళకు ఆ వ్యవధిలో 90 రోజులకు సర్టిఫికెట్ కూడా ఇస్తాము. దాన్ని పెట్టుకొని వాళ్ళ పిల్లలతో వాళ్ళు జీవనోధారం చేసుకుంటూ ఆ దేవదేవుడైన వెంకటేశ్వర స్వామి వాళ్ళకందరికీ వాళ్ళ కృపా కటాక్షాలు మెండుగా ఇవ్వాలని, వాళ్ళందరూ కూడా వాళ్ళ స్వయం శక్తితో ఉండాలని స్వయం ఉపాధి పథకం కింద మేము దీన్ని చేస్తున్నాము. మహిళలకి టైలరింగ్ ప్రోగ్రామ్ని ఏర్పాటు చేసి 40 రోజుల పాటు చాలా ఇంట్రెస్ట్తో ఏకాగ్రతతో నేర్చుకున్న మహిళలకి, అలాగే నేర్పించిన వాళ్ళకి, అలాగే మన మబ్బు ఫ్యామిలీ వాళ్ళందరికీ కూడా రాష్ట్ర తరపున, మహిళల తరపున, అందరి తరపున ధన్యవాదాలు. మహిళలకి వాళ్ళ ఆర్థికంగా నిలదొక్కునే విధంగా
ఒక వృత్తి శిక్షణ కార్యక్రమంలో శిక్షణ ఇవ్వడం అనేది చాలా ముఖ్యమైన కార్యక్రమం. దాంతోపాటు వాళ్ళని ఎలా నేర్చుకున్నారు, ఏం చేస్తున్నారు, ఇంకా ఏమైనా నేర్పిస్తే బాగుంటుందా అని సార్ యొక్క సంకల్పానికి మా తరపున అందరి తరపున ధన్యవాదాలు తెలుపుతున్నాను. శ్రీవారి లడ్డూ ప్రసాదం వివాదానికి కారకులైన వారికి శిక్ష విధించాలని మఠాధిపతులు, స్వామీజీలు, హిందూ సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేశారు. శ్రీవారి లడ్డూ ప్రసాదం వివాదానికి కారకులైన వారిని శిక్షించాలని మఠాధిపతులు, స్వామీజీలు, హిందూ సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేశారు. తిరుపతి టీటీడీ పరిపాలనా భవనం ముందు మఠాధిపతులు, స్వామీజీలు నిరసన దీక్ష చేపట్టారు. గత వైసీపీ ప్రభుత్వంలోని పెద్దలను శిక్షించాలని, హిందువులకు సనాతన బోర్డును ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉందని డిమాండ్ చేశారు. కోట్లాది మంది హిందువుల మనోభావాలు దెబ్బతినే విధంగా నడుచుకున్న గత వైసీపీ పెద్దలపై మండిపడ్డారు స్వామీజీలు. ఇకనైనా ప్రతి ఒక్క హిందువు మేల్కొని అందరూ ఏకతాటిపై నిలిచి హిందుత్వాన్ని కాపాడుకోవాల్సిన ఆవశ్యకత ఉందని పిలుపునిచ్చారు. జగన్మోహన్ రెడ్డి గారు ఆయన వెంకటేశ్వర స్వామి ఎప్పుడు కూడా విశ్వసించలేదు. ఎప్పుడు డిక్లరేషన్ మీద సంతకం ఎప్పుడు కూడా వారు పెట్టలే. కనీసం భార్యతో సహా టీటీడీ బ్రహ్మోత్సవాలు కానీ ఎప్పుడూ రాలే. హిందువుల మనోభావాలతో ఆటాడుకున్నారు ఆయన. హిందువుల పరమ పవిత్రమైన క్షేత్రం ఈ వెంకటేశ్వర స్వామి క్షేత్రాన్ని 5 ఏళ్లలో వ్యాపార కేంద్రంగా మార్చారు. కనీసం అక్కడ ఉండేటువంటి భక్తులకి సౌకర్యాలు కానీ, భక్తులకి ఎటువంటి వారికి దర్శనాలు కానీ ప్రతిదీ వ్యాపారంగా మార్చేశారు. ఇటువంటి దారుణమైనటువంటి సంఘటనని కోట్లాది మంది యావత్తు ప్రపంచం అంతా కూడా ఈరోజు నిరసిస్తూ ఉన్నది. దీన్ని తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. తిరుమల తిరుపతి దేవస్థానం అంటే ఒక ధార్మికమైన సంస్థ. అటువంటి సంస్థని వ్యాపార కేంద్రంగా మార్చారు, వ్యాపార సంస్థగా మార్చారు. దీన్ని తీవ్రంగా భక్తులు 5 ఏళ్లలో ఖండించారు. లడ్డూ వ్యాపారం, దర్శనాల వ్యాపారం, గదుల వ్యాపారం, సేవల వ్యాపారంగా మార్చారు. అత్యంత దారుణం. చివరికి లడ్డూని కూడా పశువుల కొవ్వులతో, జంతువుల కొవ్వులతో, పంది కొవ్వులతో కలిపి కోట్లాది మంది మనోభావాలు గాయపరిచారు. దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. తక్షణమే ఎన్డీడీబీ రిపోర్టు స్పష్టంగా శాస్త్రీయ కోణంలో ఇచ్చారు. ఆ రిపోర్టును ఆధారంగా ఈరోజు ఎవరైతే దోషులు ఉన్నారో, గత టీటీడీ చైర్మన్ సుబ్బారెడ్డి కానివ్వండి, కరుణాకర్ రెడ్డి కానివ్వండి, అలాగే ధర్మారెడ్డి కానివ్వండి, వీళ్ళందరి మీద కూడా కఠినమైనటువంటి చర్యలు చేపట్టాలి. చాలా సానుకూలంగా స్పందించడం ఆనందంగా ఉంది. మొట్టమొదటిసారి ఇలాంటి ధర్నాలకి ఈవో పిలిపించి మాట్లాడి సానుకూలంగా స్పందించడం ఇదే మొదటిసారి. ఈవో గారు స్పష్టంగా ఆదేశాలు జారీ చేశాము. ఎవరైతే కల్తీకి పాల్పడ్డారో చట్టపరంగా వాళ్ళకి శిక్షలు విధించడానికి చర్యలు తీసుకున్నామన్నారు. చట్టపరంగా కొద్దిగా లేట్ అవుతుందన్నారు. అలాగే స్వామీజీలు మేమంతా కూడా కలిసి ఇక మీదట మన తిరుమలకి బయట నుంచి నెయ్యి కోసం ఆధారపడకుండా మనకు అతిరామ్య మఠం కావచ్చు, ఇలా టీటీడీ కావచ్చు, ఎన్నో వేల ఎకరాలు ఉన్నాయి. వీటిల్లోనే అతిపెద్ద భారీ డైరీని నిర్మించాలని, సొంతంగానే మనం నెయ్యిని ప్రొడక్ట్ చేసుకోవాలని, దాని ద్వారా కావాల్సిన పాలు, మిగతా పదార్థాలన్నీ కూడా మనం తిరుమలకి మన సొంతంగానే చేసుకోవాలని కోరడం జరిగింది. అలాగే అన్నదాన ట్రస్ట్కి ఏ విధంగా అయితే అభివృద్ధి చెందిందో, 80 ఎన్టీఆర్ గారు పెట్టిన తర్వాత ఏ విధంగా అంచెలంచెలుగా ఎదుగుతూ అన్నదాన ట్రస్ట్ వచ్చిందో, అదేవిధంగా ఈ గోదాన ట్రస్ట్ అనేది ఒకటి పెడితే దాన్ని కూడా అన్నదాన ట్రస్ట్ లాగా ముందుగా ప్రతి ప్రజలు దానికి విరాళాలు ఇచ్చి అద్భుతంగా తిరుపతి టీటీడీ అండర్లోనే నెయ్యి కావచ్చు, పాలు కావచ్చు, ఇవన్నీ సేకరించే విధానంగా ముందుకు తీసుకెళ్లాలని అడగడం జరిగింది. తిరుపతి రూయ ఆసుపత్రి ప్రాంగణంలో పొగాకు వాడక నిర్మూలన కేంద్రాన్ని ఎస్వి వైద్య కళాశాల అదనపు వైద్య విద్యా సంచాలకులు మరియు ప్రిన్సిపాల్ డాక్టర్ పిఏ చంద్రశేఖరన్, రూయ ఆసుపత్రి ఇన్ఛార్జి సూపరింటెండెంట్ డాక్టర్ జె రాధా ప్రారంభించారు. తిరుపతి రూయ ఆసుపత్రి ప్రాంగణంలో పొగాకు వాడుక నిర్మూలన కేంద్రాన్ని ఎస్వి వైద్య కళాశాల అదనపు వైద్య విద్యా సంచాలకులు మరియు ప్రిన్సిపాల్ డాక్టర్ పిఏ చంద్రశేఖరన్, రూయ ఆసుపత్రి ఇన్ఛార్జి సూపరింటెండెంట్ డాక్టర్ జె రాధా ప్రారంభించారు. భారత ప్రభుత్వం మరియు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఆదేశాల మేరకు నేషనల్ టొబాకో కంట్రోల్ ప్రోగ్రాం, జాతీయ పొగాకు నియంత్రణ కార్యక్రమం కింద పొగాకు వాడుక నిర్మూలన కేంద్రాన్ని రూయ ఆసుపత్రి ఆవరణలో ప్రతిరోజు 9 గంటల నుండి సాయంత్రం 4 గంటల వరకు ప్రత్యేక వైద్య సిబ్బంది అందుబాటులో ఉంటారని పొగాకు నిర్మూలన కేంద్రం ఇన్ఛార్జ్ సామాజిక వైద్య విభాగం డాక్టర్ హెచ్ హేమచంద్ర తెలిపారు. జాతీయ పొగాకు నియంత్రణ కార్యక్రమం కింద మంగళవారం న్యూఢిల్లీ లేడీ హార్డింగ్ మెడికల్ కాలేజీ ఆడిటోరియం నుండి ఈ పొగాకు నియంత్రణ కేంద్రాన్ని వర్చువల్గా ప్రారంభించిన ప్రతాపరావు గణపతిరావు జాదవ్, యూనియన్ మినిస్టర్, ఆరోగ్య మరియు కుటుంబ సంక్షేమ శాఖ మినిస్టర్, ఇండిపెండెంట్ చార్జ్ భారత ప్రభుత్వం మాట్లాడుతూ యువత పొగాకుకు చాలా దూరంగా ఉండాలని, మత్తు పదార్థాలు, వ్యసనాల బారిన పడకుండా ఆరోగ్యంగా ఉండాలని టొబాకో ఫ్రీ యూత్ 2.0 అవగాహన కార్యక్రమాన్ని ఆయన ప్రారంభించారు. రోగులు, పురప్రజలు పొగాకు వాడుక నియంత్రణ గురించి సందేహాలు, సలహాలు తీసుకోవడానికి ఈ కేంద్రం అందుబాటులో ఉంటుందన్నారు.
ఇక్కడ ఉచితంగా వైద్యం, నికోటిన్ గమ్స్, నికోటిన్ ప్యాచెస్, పొగాకుకు అలవాట్లు నియంత్రించడానికి మందులు కూడా ఇవ్వబడతాయని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎస్వి వైద్య కళాశాల, రూయా ఆసుపత్రి వైద్యులు, ఎస్వి వైద్య కళాశాల వైస్ ప్రిన్సిపాల్స్ డాక్టర్ వెంకటేశ్వర్లు, డాక్టర్ సునీత, మానసిక విభాగాధిపతి డాక్టర్ మల్లికార్జునరావు, మానసిక వైద్య నిపుణులు, రూయా ఆసుపత్రి ఏఆర్ఎంఓ డాక్టర్ హరికృష్ణ, పొగాకు నియంత్రణ ప్రోగ్రామ్ ఆఫీసర్ డాక్టర్ పద్మావతి, మానసిక వైద్య కౌన్సిలర్లు అలేఖ్య, సామాజిక కార్యకర్త అరుణ, మురళి, ఎస్వి వైద్య కళాశాల పిఆర్ఓ వీరకిరణ్ పాల్గొన్నారు. ఈ ప్రోగ్రామ్ ని కండక్ట్ చేస్తున్నారు మొత్తం కంట్రీ వైడ్. మనం అందరం కూడా యూత్ ని డెఫినెట్ గా పొగాకుకి బానిసలు కాకుండా చేయవలసిన బాధ్యత ప్రతి ఒక్కరిలో కూడా ఉంది. ఆ పొగాకు దుష్ఫలితాలు మనము వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేయాల్సిన విధంగా అందరం కూడా మనం రెస్పాన్సిబిలిటీ తీసుకుంటే బాగుంటుంది. మనం ఈరోజు టొబాకో సెసెషన్ డేగా ప్రతిజ్ఞ చేస్తున్నాము. అంటే మన పొగాకుని రహిత సమాజం సృష్టించడానికి టొబాకో రహిత యూత్ ప్రోగ్రామ్ క్యాంపెయిన్ స్టార్ట్ చేస్తున్నారు. ఈ సెకండ్ ప్రోగ్రామ్ ఇది 60 రోజులు జరుగుతుంది. దీనిలో ప్రతి ఒక్కరూ వాళ్ళు పొగాకు దూరంగా ఉంటామని, ఇంకో 10 మందికి కూడా టొబాకో దూరం ఉండడానికి ప్రయత్నిస్తామని ప్రతిజ్ఞ చేయాలి. ఇక్కడ ఈ సెంటర్లో మనము హాస్పిటల్లో అడ్మిట్ అయ్యే ప్రతి పేషెంట్ ఎవరికైతే పొగాకు అలవాటు ఉందో వాళ్ళందరినీ ఇక్కడ మనం తీసుకొచ్చి వాళ్ళకి టొబాకో ఉన్న అలవాటును మాన్పించడానికి ప్రయత్నిస్తాం, మాన్పించడానికి చేస్తాం. అంతే కౌన్సిలింగ్, వాళ్ళ ట్రీట్మెంట్లు అన్నీ ఇవ్వడం జరుగుతుంది ఇక్కడ. ఇది బయట ఓపీ కాదు, ఇది వచ్చి హాస్పిటల్లో వచ్చే పేషెంట్లు అందరూ ఎవరికైతే టొబాకో అలవాటు ఉండాలో, వాళ్ళకి హెల్త్ ప్రాబ్లమ్స్ వచ్చినాయి, వాళ్ళందరినీ వాళ్ళకున్న ప్రాబ్లంతో పాటు టొబాకోని వదిలేయడానికి కౌన్సిలింగ్, ట్రీట్మెంట్, టొబాకో నికోటిన్ గమ్స్, ప్యాచెస్ ఉన్నాయి. అవన్నీ ఇచ్చి వాళ్ళకి ఆ టొబాకో అలవాటుని మెల్లగా మాన్పించడానికి మనం ఉపయోగపడుతుంది. తిరుమల లడ్డూ ప్రసాదాల కల్తీ పరిణామాల నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం అన్ని దేవాలయాల్లో ప్రాయశ్చిత్త శాంతి హోమ కార్యక్రమాలు నిర్వహించడం చేపట్టింది. ఈ మేరకు ప్రసిద్ధ పుణ్యక్షేత్రం కాణిపాకం శ్రీ వరసిద్ధి వినాయక స్వామి వారి ఆలయంలో ఈ కార్యక్రమాన్ని ఆలయ అధికారులు శాస్త్రోక్తంగా ప్రాయశ్చిత్త శాంతి హోమం నిర్వహించారు. తిరుమల లడ్డూ ప్రసాదాల కల్తీ పరిణామాల నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం అన్ని దేవాలయాల్లో ప్రాయశ్చిత్త శాంతి హోమ కార్యక్రమాలను నిర్వహించడం చేపట్టింది. ఈ మేరకు ప్రసిద్ధి పుణ్యక్షేత్రం కాణిపాకం శ్రీ వరసిద్ధి వినాయక స్వామి ఆలయంలో ఈ కార్యక్రమాన్ని ఆలయ అధికారులు శాస్త్రోక్తంగా ప్రాయశ్చిత్త శాంతి హోమం నిర్వహించారు. ఆలయ ఈవో గురుప్రసాద్, స్థానిక పూతలపట్టు నియోజకవర్గ ఎమ్మెల్యే మురళీమోహన్ ఆధ్వర్యంలో వేద పండితులు, అర్చకులు, పాలకులు కలిసి హోమం నిర్వహిస్తున్నారు. గతంలో జరిగిన తప్పో పొలకు ప్రాయశ్చిత్తంగా రాష్ట్ర వ్యాప్తంగా ప్రముఖ దేవాలయాల్లో ఈరోజు ప్రాయశ్చిత్త హోమాలను ఆలయ ప్రాంగణంలోని ధ్వజస్తంభం వద్ద నిర్వహించారు. వైసీపీ ప్రభుత్వం తిరుమలతో సహా అన్ని దేవాలయాలను అపవిత్రం చేసిందంటూ రాజకీయం కోసం ఇలాంటి దుశ్చర్యలకు పాల్పడడం దారుణమని, అందుకే ప్రజల సుఖశాంతులతో ఉండడానికి దేవాలయాల అపవిత్ర మలినాలను తొలగించేందుకు ఇలాంటి శాంతి హోమ కార్యక్రమాలను నిర్వహిస్తున్నట్లు స్థానిక ఎమ్మెల్యే మురళీమోహన్ స్పష్టం చేశారు. కోట్ల మంది ఆరాధ్య దైవంగా భావించే తిరుమల శ్రీవారి ఆలయంలో నెయ్యి పేరుతో టెండర్ల రూపంలో డబ్బులకు కాసుపడి చేసినటువంటి దుర్మార్గం వల్ల అపచారం జరిగి ఆలయంలో వెళ్ళకూడనటువంటి పదార్థాలు కలిసినటువంటి నెయ్యి వెళ్ళింది. కాబట్టి ఆ ఆలయంతో పాటుగా ఇతర ఆలయాల్లో కూడా ఈరోజు ప్రాయశ్చిత్త హోమాలని నిర్వహించడం జరిగింది. అందులో భాగంగానే కాణిపాక స్వామివారి ఆలయంలో కూడా ప్రాయశ్చిత్త శాంతి హోమాన్ని నిర్వహించాం. తెలిసి కానీ తెలియక కానీ తప్పులు జరిగి ఉంటే దాని యొక్క దుష్పరిణామాలు, దుష్ప్రభావాలు ప్రజల మీద పడకూడదన్నది ఈ ఆకాంక్ష. దేవాలయాలు ప్రజల బాగోగుల కోసం, సమాజం శాంతి కోసం నెలకొల్పబడినటువంటి ఒక వ్యవస్థ. ఈ వ్యవస్థలో అధికారం ఉందని విచ్చలవిడిగా అధికారంలో ఉన్నటువంటి నాయకులు అప్పట్లో చేసినటువంటి దుర్మార్గాల వల్ల మనం పురాణాల్లో కూడా చూస్తూ ఉంటాం. రాక్షసులు యజ్ఞయాగాదులను, క్రతువులను ఏ రకంగా వాళ్ళు వచ్చి విధ్వంసం సృష్టించాలని చూస్తారో అలాంటి ప్రయత్నం ఇక్కడ జరిగింది. కాబట్టి అక్కడ ఉన్నటువంటి పరిష్కారం ఇక్కడ కూడా చూపడం జరిగింది. స్వామివారికి అపచారం జరిగింది, మనందరికీ కూడా ఆ దోషం అంటుకుని స్వామివారు ఉగ్రరూపంగా ఉంటారు అనేటువంటి ఆగమ శాస్త్రముల యొక్క పరిశీలన చేసి ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు, దేవాదాయ శాఖ మంత్రి వర్యుల వారే
ఆదేశముల మేరకు దేవాదాయ శాఖలో ఉన్నటువంటి అన్ని దేవాలయాల్లోనూ ఈరోజు శాంతి హోమం, ప్రాయశ్చిత్త శాంతి హోమాలు నిర్వహించడం జరుగుతోంది. అందులో భాగంగా ఈరోజు స్థానిక ప్రజాప్రతినిధులు శ్రీ మురళీమోహన్ గారు, అలాగే మా దేవస్థానం కార్యనిర్వహణాధికారి గురుప్రసాద్ గారు కూడా దీన్ని ఎలా నిర్వహించాలని మా అందరితోటి పండితులతోనూ అర్చకులతోనూ సమావేశం నిర్వహించి ఈరోజు ఈ విధంగా ప్రాయశ్చిత్త శాంతి హోమం నిర్వహించడం జరుగుతుంది. ఈ శాంతి హోమంలో భాగంగా ఈరోజు ఉదయం గణపతి పూజ, స్వస్తివాచనం, మంటప ఆరాధనలు, పంచగవ్య ప్రాశన, తదుపరి ఇప్పుడు శాంతి హోమం నిర్వహిస్తూ ఉన్నాము. తిరుమల శ్రీవారి లడ్డూ వివాదంపై మైసూరు అవధూత దత్తపీఠం శ్రీ విజయానంద తీర్థ స్వామి వారు ప్రతిస్పందించారు. భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా గట్టి చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. శ్రీ విజయానంద తీర్థ స్వామి వారు సిటీ కేబుల్ కృష్ణతేజ ప్రతినిధితో మాట్లాడారు. ఆ విశేషాలు ఇప్పుడు చూద్దాం. ప్రజల్లో ఆధ్యాత్మిక చింతనను, భక్తిభావాన్ని పెంపొందిస్తూ హిందూ ధర్మ రక్షణకు, సనాతన ధర్మ పరిరక్షణకు కృషి చేస్తున్నటువంటి మైసూరు అవధూత దత్తపీఠం ఉత్తరాధికారి శ్రీ 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 విజయానంద తీర్థ స్వామి వారు ఇవాళ చాతుర్మాస దీక్ష ముగించుకుని తిరుమల, తిరుపతి పర్యటనకు వచ్చేశారు. అనేక మంది ప్రజలు, భక్తులు వారిని దర్శించుకునేటటువంటి ప్రయత్నంలో భాగంగా వారి ఇవాళ సిటీ కృష్ణతేజ ఛానల్తో మాట్లాడే ప్రయత్నం చేస్తాం. వారి అనుగ్రహ భాషణాన్ని మనం వీక్షిద్దాం. నమస్కారం స్వామి. చాతుర్మాస దీక్ష అనంతరం ఇక్కడికి విచ్చేశారు, శ్రీవారిని కూడా దర్శించుకున్నారు. ఈ మొత్తం కార్యక్రమం ఏ విధంగా నడిచింది? ఇక్కడ ఉన్నటువంటి ప్రజలందరూ కూడా మీ రాక కోసం, మీ దర్శనార్థం ఎదురు చూస్తున్నారు. ప్రజలకు మీరు ఇచ్చేటటువంటి సందేశం. జై గురుదత్త, శ్రీ గురుదత్త. ఓం నమో వెంకటేశాయ. సిటీ కృష్ణతేజ ఛానల్ వారు ఈరోజు ఈ కార్యక్రమాన్ని గురించి అందరికీ తెలిపారు. చాతుర్మాస్యం 21వ చాతుర్మాస్యం మైసూర్లో పూర్తి చేసుకుని సీమోల్లంఘనం అంటే సీమ పొలిమేర దాటటము అనేటువంటి ఒక క్రియ, ఒక పద్ధతి. అలా మైసూరు నుంచి మేకేదాటు స్వామిజీ వారి జన్మస్థలం, అక్కడికి వెళ్ళి బెంగళూరు వెళ్ళి అట్నుంచి ప్రతి సంవత్సరం వచ్చే విధంగానే ఈసారి కూడా తిరుపతికి వచ్చి ఇక్కడ శాస్త్ర పాఠశాల చక్కగా జరుగుతోంది. 8 మంది విద్యార్థులకి శాస్త్రం చెబుతున్నారు. కుప్పా విశ్వనాథ శర్మ గారు ఇక్కడ కూడా చూసి ఇటు నుంచి తిరుమల వెళ్ళి ఈరోజు ప్రొద్దున సుప్రభాతంలో స్వామివారి దర్శనం చేసుకుని చాలా ఆనందమైంది, చాలా సంతోషమైంది. శ్రీవారి మెట్టు ద్వారా కొండ ఎక్కి మెట్లెక్కి ప్రతి సంవత్సరంలాగా ఈ సంవత్సరం కూడా పైకి వెళ్ళి స్వామివారి దర్శనం చేసుకుని ఆనందంగా, చాలా సంతోషంగా భక్తులందరూ కూడా పాలు పంచుకున్నారు. వాళ్ళు అందరూ కూడా కలిసి ఎక్కారు. అందరూ కలిసి కొండకి వెళ్ళి స్వామివారి దర్శనం చేసుకుని ఈరోజు ఆకాశగంగకు కూడా వెళ్ళి అక్కడ కూడా తీర్థస్నానం చేసుకుని మళ్ళీ తిరుపతికి వచ్చాము. నవరాత్రి దగ్గరలో వస్తోంది. ఈసారి నవరాత్రి స్వామిజీ వారు హైదరాబాద్లో చేస్తున్నారు, భాగ్యనగరంలో. అక్కడికి మళ్ళీ వెళ్ళవలసిన కార్యక్రమం ఉంది. అందరూ కూడా ధర్మ మార్గంలో, భక్తి మార్గంలో వెంకటేశ్వర స్వామి వారిని భక్తిగా కొలుచుకుంటూ నామస్మరణ చేస్తూ మంచి ధర్మ మార్గంలో మనం నడిచినప్పుడు ధర్మం రక్షతి రక్షిత అన్నట్టుగా ఆ ధర్మమే స్వామి యొక్క రూపం. ఆ స్వామి ధర్మ రూపంలో మనల్ని అందరినీ కూడా కాపాడుతారు. వచ్చే సంవత్సరం తిరుపతిలో కానీ లేదంటే తిరుపతికి సమీపంలో ఉన్న తొండవాడ అవధూత దత్తపీఠంలో కానీ చాతుర్మాస దీక్ష చేపడితే బాగుంటుంది అని చెప్పి భక్తులందరూ ఎంతోమంది కూడా ఎదురు చూస్తున్నారు స్వామి. అటువంటి అవకాశం ఏమన్నా ఉందా? మంచి ఆలోచన. అంటే ఏ సంవత్సరం ఎక్కడ చాతుర్మాస్యం జరగాలి అని నేనైతే ఏమి సంకల్పం చేయను. గురువుగారు స్వామిజీ వారు చెప్తారు ఈ సంవత్సరం ఫలానా చోట చేస్తే బాగుంటుంది అని. వచ్చే సంవత్సరం ఎక్కడ అనేది ఇంకా ఏమీ చెప్పలేదు. సామాన్యంగా దత్త జయంతి, శివరాత్రి ఆ సందర్భంలో తెలుస్తుంది ఎక్కడ ఉంటుంది చాతుర్మాస్యం అనేది. కాకపోతే మహాక్షేత్రం తిరుపతిలో ఎప్పుడైనా జరిగి తీరుతుంది, అది అందులో సందేహమే లేదు. మహాక్షేత్రం తిరుపతి, అలాగే తిరుమలలో కూడా ఆశ్రమం ఉన్నది, అవధూత దత్తపీఠం. అక్కడ కూడా స్వామివారి అనుగ్రహం, వెంకటేశ్వర స్వామివారి అనుగ్రహిస్తే జరుగుతుంది. జయదత్త. మరొక అంశం స్వామి, ప్రస్తుతం నడుస్తున్నటువంటి తిరుమలలో లడ్డు అంశంపై మీ యొక్క అభిప్రాయం చెప్తారా? స్వామివారు జరిగిన ఈ విషయంలో అందరినీ కూడా క్షమించాలి. ముందుగా అందరూ దానికోసం ప్రార్థన చేయాలి. వారు వీరు అనేది లేకుండా అందరూ ఎంతో కొంత బాధ్యులుగా ఉన్నాం కాబట్టి అందరినీ క్షమించాలి స్వామివారు. ఆ అపరాధం, అటువంటి అపరాధం జరగకూడదు. అది స్వామివారి సన్నిధిలో ఇకనైనా కూడా జాగ్రత్తగా ఉంటూ దీన్ని జాగ్రత్తగా చూస్తూ స్వామివారికి నైవేద్యం భక్తుల యొక్క మనోభావం అది. అందువల్ల దాన్ని
ఆ స్వామియే ఇంకా చూసి జాగ్రత్తగా దాన్ని ఒక మార్గంలో పెట్టి ఇటువంటి దోషాలు అపరాధాలు ఇకపై జరగకుండా ఎప్పటికీ చరిత్రలో ఎప్పటికీ జరగకుండా ఆ స్వామివారి ఆశీస్సులు కావాలి అని మనమంతా ప్రార్థన చేద్దాం. ధన్యవాదాలు స్వామి. మొత్తం మీద ఇవాళ చాతుర్మాస దీక్ష అనంతరం తిరుమల తిరుపతి పర్యటనకు విచ్చేశారు మైసూరు అవధూతం దత్తపీఠం ఉత్తరాధికారి శ్రీ 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 విజయానంద తీర్థ స్వామివారు. ఓవైపు తిరుమల తిరుపతిలో లడ్డూలపై వస్తున్నటువంటి అనేక వార్తా ఉదంతాల నేపథ్యంలో భవిష్యత్తులో ఇటువంటి సంఘటనలు జరగకుండా పునరావృతం కాకుండా గట్టి చర్యలు తీసుకోవాలని చెప్పి కూడా స్వామివారు తెలియజేస్తున్నారు. వచ్చే సంవత్సరం చాతుర్మాస దీక్ష తిరుపతిలో కానీ తిరుపతికి సమీపంలో ఉన్నటువంటి తొండవాడ అవధూత దత్తపీఠంలో కానీ స్వామివారు చాతుర్మాస దీక్షలు ఆదేశిస్తే గణపతి సచ్చిదానంద స్వామివారు ఆ ప్రకారం ఇక్కడ ఏర్పాట్లు కూడా చేస్తామని చెప్పి కూడా స్వామివారు తెలియజేస్తున్నారు. ఇది వరల్డ్ సిటీ ఫోకస్ రేపు మరో అంశంపై మళ్ళీ కలుద్దాం. ఇప్పుడు కాసేపు ప్రకటనలు. చెదలవాడ కృష్ణతేజ దంత వైద్య కళాశాల మరియు సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రులు అత్యాధునిక దంత వైద్య సేవలు అందుబాటులోకి తెచ్చారు. అన్ని దంత సమస్యలకు ఒకే చోట పరిష్కారం. అన్ని రకాల వైద్య సేవలు అందుబాటులో ఉన్న ప్రాంగణం చెదలవాడ దంత వైద్యశాల. అనుభవజ్ఞులైన వైద్యులచే అందమైన చిరునవ్వు కోసం ఆధునిక దంత వైద్యం, పిప్పి పళ్లకు రూట్ కెనాల్ చికిత్స, చిగురు వాపు వ్యాధులకు అత్యాధునిక చికిత్స, ఎత్తుపళ్ళు, వంకర పళ్ళు, రంగు మారిన పళ్లకు ప్రత్యేకమైన వైద్య బృందంచే చికిత్స. సంప్రదించండి చెదలవాడ కృష్ణతేజ దంత వైద్య కళాశాల, రేణిగుంట రోడ్, తిరుపతి. తిరిగి వార్తల్లోకి స్వాగతం. భారతీయ తెలుగు రచయితల సమాఖ్య ఆధ్వర్యంలో ప్రముఖ సంగీత కళాకారులు తిరుపతి ఘంటసాల సోము ఉమాపతిని ఘనంగా సన్మానించారు. భారతీయ తెలుగు రచయితల సమైక్య ఆధ్వర్యంలో ప్రముఖ సంగీత కళాకారులు తిరుపతి ఘంటసాల సోము ఉమాపతిని ఘనంగా సత్కరించారు. చిత్తూరులోని టీటీడీ కళ్యాణ మండపంలో అంతర్జాతీయ తెలుగు భాషా దినోత్సవం సందర్భంగా ఎంఏ కేశవరెడ్డి స్మారక ఫౌండేషన్ వారి భారతీయ తెలుగు రచయితల సమైక్య ఆధ్వర్యంలో తెలుగు వైభవం కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా చిత్తూరు శాసనసభ్యులు గురజాల జగన్మోహన్ నాయుడు హాజరై తెలుగు యొక్క విశిష్టతను, తెలుగు భాష ఆవశ్యకత గురించి వివరించారు. అనంతరం తిరుపతి ఘంటసాలగా పేరుగాంచిన ప్రముఖ గాత్ర సంగీత కళాకారులు సోము ఉమాపతిని ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా సోము ఉమాపతి ఆలపించిన స్వీయ రచన గీతం ఆహుతులను అలరించింది. లడ్డూ ప్రసాదంలో పొగాకు పొట్లం ఉన్నది వాస్తవం కాదని టీటీడీ ప్రజా సంబంధాల విభాగంలో ప్రకటనలో తెలియజేసింది. పవిత్రమైన శ్రీవారి లడ్డూ ప్రసాదంలో పొగాకు పొట్లం ఉన్నట్లు కొంతమంది భక్తులు సోషల్ మీడియాలో వైరల్ చేయడం భావ్యం కాదని, తిరుమలలోని లడ్డూ పోటులో శ్రీ వైష్ణవ బ్రాహ్మణులు అత్యంత భక్తి శ్రద్ధలతో, నియమ నిష్టలతో శ్రీవారి లడ్డూలను ప్రతిరోజు లక్షలాదిగా తయారు చేస్తారని, ఈ లడ్డూల తయారీ కూడా సీసీటీవీల పర్యవేక్షణలో ఉంటుందని తెలియజేశారు. ఇంతటి పకడ్బందీగా లడ్డూలు తయారు చేసే వ్యవస్థలో ఈ విధంగా పొగాకు ఉన్నట్లు ప్రచారం చేయడం శోచనీయమన్నారు. ఈ విషయాన్ని భక్తులు గమనించాలని విజ్ఞప్తి చేశారు. బ్రాహ్మణుల ఆర్థిక స్వావలంబన దిశగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు బ్రాహ్మణ కోఆపరేటివ్ క్రెడిట్ సొసైటీ ద్వారా అందజేస్తున్న ప్రయోజనాలను బ్రాహ్మణులందరూ సద్వినియోగం చేసుకోవాలని శ్రీకాళహస్తి శాసనసభ్యులు బొజ్జల సుధీర్ రెడ్డి విజ్ఞప్తి చేశారు. తిరుపతి బ్రాహ్మణ కోఆపరేటివ్ క్రెడిట్ సొసైటీ తరపున శ్రీకాళహస్తి శాసనసభ్యులు బొజ్జల సుధీర్ రెడ్డి సోమవారం శ్రీకాళహస్తి నియోజకవర్గం ఊరందూరు గ్రామంలో గల వారి స్వగృహంలో పలువురు బ్రాహ్మణులకు రుణాలు మంజూరు చేశారు. ఉమ్మడి చిత్తూరు జిల్లాలోని బ్రాహ్మణ కోఆపరేటివ్ క్రెడిట్ సొసైటీ ద్వారా శ్రీకాళహస్తి నియోజకవర్గంలోని బ్రాహ్మణులకు రుణాలు మంజూరు చేశారు. అరుంధతి మహిళా సభ్యులకు 5వ విడత 3 కుటుంబాల వారికి 2,50,000 రూపాయలు, వశిష్ట పథకం కింద 5వ విడత పురుష బృందంలోని సభ్యులకు 3 కుటుంబాల వారికి 2,50,000
50,000 రూపాయలు, మూడవ విడత 3 కుటుంబాల వారికి 1,50,000 రూపాయలు, చిన్న తరహా వ్యాపారులకు 2 కుటుంబాలకు 2 లక్షల రూపాయల చొప్పున 4 లక్షల రూపాయలు, వెరసై 11 కుటుంబాల వారికి 10,50,000 రూపాయలు మంజూరైన రుణపత్రాలను శ్రీకాళహస్తి శాసనసభ్యులు బొజ్జల సుధీర్ రెడ్డి ద్వారా అందజేసినట్లు తెలుగుదేశం పార్టీ బ్రాహ్మణ రాష్ట్ర సాధికార సమితి సభ్యులు చిత్రపు హనుమంతరావు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో చిత్రపు హనుమంతరావుతో పాటు తిరుపతి బ్రాహ్మణ బ్యాంక్ సీనియర్ అసిస్టెంట్ పిఆర్ఎల్ కుమార్, లీలావతి, క్యాషియర్ హారిక, సాధికార సమితి సభ్యులు చింతపల్లి వరప్రసాద్, పురోహితులు సురేష్ కుమార్, రేణిగుంట మండలం కృష్ణమూర్తి తదితరులు పాల్గొన్నారు. ఈరోజు బ్రాహ్మణ కోఆపరేటివ్ సొసైటీ నుంచి హనుమంతరావు గారు మరి అందరూ పెద్దమా చేసుకొని దగ్గర 10 లక్షల చిల్లర రూపాయలు మరి చెక్స్ కూడా వారికి అందడం జరిగింది. ఈ బ్రాహ్మణులు ఎవరైతే వాళ్ళు బిజినెస్ చేసుకోవాలనుకుంటున్నారో లేకపోతే ఏమన్నా ఆర్థికంగా వెనకబడి ఇబ్బందుల్లో ఉన్నారో వాళ్ళకి సాయం చేస్తున్నారు. అట్లనే చంద్రబాబు నాయుడు గారు కూడా పెద్ద మనసు చేసుకొని ఎవరైతే వేద పంటలు చదివిన తర్వాత అనంపేట ఉన్నారో వాళ్ళందరూ కూడా 3,000 రూపాయల లెక్కన 3,000 రూపాయల లెక్కన నెల నిరుద్యోగ అభివృద్ధి కింద ఇస్తా చెప్పారు. అది కూడా ఉండి శాసనసభ ఎమ్మెల్యే రఘురామకృష్ణరాజును వెంటనే అరెస్టు చేయాలని అఖిల భారత అంబేద్కర్ యువజన సంఘం రాష్ట్ర అధ్యక్షులు చింతమాకుల పుణ్యమూర్తి డిమాండ్ చేశారు. ఉండి శాసనసభ ఎమ్మెల్యే రఘురామకృష్ణరాజును వెంటనే అరెస్టు చేయాలని అఖిల భారత అంబేద్కర్ యువజన సంఘం రాష్ట్ర అధ్యక్షులు చింతమాకుల పుణ్యమూర్తి డిమాండ్ చేశారు. మంగళవారం తిరుపతి ఆర్టీసీ బస్టాండ్ ఎదుట ఉన్న అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. రఘురామకృష్ణరాజును అరెస్టు చేయాలని నినాదాలు ఇచ్చారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ అంబేద్కర్ ఫ్లెక్సీని చించడం ఎంతవరకు సమంజసమని అన్నారు. సుమోటోగా ఈ కేసును తీసుకుని వారిపై SC/ST అట్రాసిటీ కేసు నమోదు చేయాలని రాష్ట్ర సీఎం చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్కు విజ్ఞప్తి చేశారు. లేని పక్షంలో పెద్ద ఎత్తున ఉద్యమానికి దిగుతామన్నారు. ఈ కార్యక్రమంలో సుబ్రహ్మణ్యం, జిల్లా అధ్యక్షులు మహేష్, మహిళా నాయకురాలు అరుణ, కాణిపాకం రాజేష్ తదితరులు పాల్గొన్నారు. మా జాతికి సంబంధించినటువంటి వ్యవహారంలో సుప్రీంకోర్టు తీర్పును సంబంధించి బ్యానరును మా వారు అక్కడ అడ్డంగా నాగేంద్రుడి విగ్రహానికి పెట్టినారని, అది అక్కడున్నటువంటి కొంతమందికి ఇబ్బంది అని, ఆయన ఒక రౌడీలాగా సంఘ విద్రోహ శక్తి మాదిరి ప్రవర్తన అత్యంత బాధాకరం. అయ్యా రఘురామకృష్ణరాజు, మిమ్మల్ని గారు అనడానికి కూడా మాకు ఈరోజు ఇబ్బందిగా ఉన్నది. గడిచిన ప్రభుత్వంలో మీ మీద జరిగినటువంటి ప్రభుత్వ రాజ్యహింస సంబంధించి మిమ్మల్ని హక్కున చేర్చుకుని మీకు బాసటగా ఉన్నటువంటి ప్రజలలో ముఖ్యమైన వాళ్ళం మేమే. అలాంటి మమ్మల్ని భగవంతుడు కంటే ఇంకా ఏదైనా ఉంటే ఆ స్థానాన్ని ఇచ్చినటువంటి మా తండ్రి పరమ పూజ్య బాబాసాహెబ్ అంబేద్కర్ గారిని మీరు ఆ యొక్క చిత్రానికి సంబంధించినటువంటి ఫ్లెక్సీని చింపినారే, ఇది ఎంతవరకు సమంజసమని ఇక్కడి నుండి మేము మిమ్మల్ని నిలదీస్తూ ఉన్నాం. అయ్యా చంద్రబాబు గారు, పవన్ కళ్యాణ్ గారు, మీరు గత ప్రభుత్వంలో చేసినటువంటి పోరాటాల్లో ఎక్కడ చూసినా మీకు ఎదురుపడినటువంటి ప్రతి సమస్యకు పరిష్కారం భారత రాజ్యాంగాన్ని చేతులు పట్టుకొని మీరు ప్రశ్నించారు. నేను విన్నవించేది ఒకటే, ఏదైతే మా జాతిపిత డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఫ్లెక్సీకి అవమానం జరిగిందో, ఆ అవమానం కార్యకర్త ఎవరైతే ఉన్నారో విజయరామరాజు గారిని వెంటనే పార్టీ నుండి బర్తరఫ్ చేయాలని, అతని మీద SC/ST అట్రాసిటీ కేసు బుక్ చేయాలని మీ మీడియా ద్వారా మేము ప్రభుత్వానికి విన్నవించుకుంటున్నాము. తిరుచానూరు యోగిమల్లవరంలోని శ్రీ సాలగ్రామ వెంకటేశ్వర స్వామి వారి ఆలయంలో మంగళవారం జరిగిన పితృపక్ష అన్నదానం 8వ రోజు కార్యక్రమంలో తిరుపతి పార్లమెంటు టీడీపీ అధ్యక్షుడు నరసింహ యాదవ్, టీడీపీ నేతలు ఓకా విజయకుమార్, శ్రీధర్ వర్మలు ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. తిరుచానూరు యోగిమల్లవరంలోని శ్రీ సాలగ్రామ వెంకటేశ్వర స్వామి వారి ఆలయంలో మంగళవారం జరిగిన పితృపక్ష అన్నదానం 8వ రోజు కార్యక్రమంలో తిరుపతి పార్లమెంటు టీడీపీ అధ్యక్షులు నరసింహ యాదవ్, టీడీపీ నేతలు ఓకా విజయకుమార్, శ్రీధర్ వర్మలు ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు.
సెప్టెంబర్ 17వ తేదీ నుంచి అక్టోబర్ 2వ తేదీ వరకు 16 రోజుల పాటు నారదపీఠం ఆధ్వర్యంలో పితృపక్షం అన్నదానం జరుగుతున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో అన్నదానంలో పాల్గొన్న తిరుపతి టీడీపీ నేతలు నరసింహ యాదవ్, ఉకా విజయకుమార్, శ్రీధర్ వర్మలు మాట్లాడుతూ పితృపక్షాల సందర్భంగా ఇంత పెద్ద ఎత్తున రుచికరమైన భోజనాలని అన్నదానంగా అందించడం గొప్ప విషయమన్నారు. ఆలయంలోని ఛాయాధ్వజ స్తంభం ద్వారా స్వామివారికి నైవేద్య సమర్పణ చేశారు. శివుడు, విష్ణువు, అమ్మవారు 3 రూపాలు కలిసి ఉన్న గర్భాలయంలోని మూలమూర్తికి పూజలు చేశారు. సాలగ్రామ అభిషేకం స్వయంగా నిర్వహించారు. స్వయంగా పలువురికి వారు అన్నం వడ్డించారు, భోజనాన్ని స్వీకరించారు. అంత క్రితం అర్చక స్వాములు వేదాశీర్వచనం చేసి మూలమూర్తి శేషవస్త్రాన్ని బహూకరించారు. ఈ కార్యక్రమంలో నారదపీఠం వ్యవస్థాపకులు దినేష్ స్వామితో పాటు పలువురు పాల్గొన్నారు. ఏదైతే స్వామివారు 6 సంవత్సరాల క్రితం ఈ దేవాలయం శంకుస్థాపన కార్యక్రమానికి సతీ సమేతంగా రావడం జరిగింది. మళ్ళా కుంభాభిషేకం రోజు కూడా రావడం జరిగింది. మళ్ళా ఈరోజు ఇంతమంది భక్తులకి అన్నదానం ఆలయపక్షంలో అన్నదాన కార్యక్రమం చేస్తున్నాం. దినేష్ గారు ఎంతో భక్తి ప్రపత్తులతో ఈ ఆలయ నిర్మాణానికి కొనుక్కోవడం. ఈరోజు ఎంతోమంది ఈరోజు సాలిగ్రామ వెంకటేశ్వర స్వామి పూజిస్తే లక్ష్మీ అమ్మవారు కానీ, శివాలయం కానీ, వెంకటేశ్వర స్వామి 3 విగ్రహాలు ఒకే రూపంలో దర్శనమిస్తూ భక్తుల్ని ఏ విధంగా వాళ్ళ కోరికలు తీర్చే దిశగా ఈరోజు భక్తులు చాలామంది ఈరోజు భక్తులు పెరిగారు. వాళ్ళ కోరికలు తీరే దిశగా స్వామివారి ఆశీస్సులు కలుగుతూ ఉన్నాయి. ఈ సందర్భంగా ఈ దేవాలయం ఇంకా కూడా మరింత ముందుకెళ్ళి భక్తాదులు వారి కోరికలు తీర్చే దిశగా స్వామివారిని కోరుకుంటూ ఈ యొక్క టెంపుల్ ఇంకా దినదిన ప్రవర్ధమానై బాగా స్వామివారి ఆశీస్సులు అందరికీ కలగాలని కూడా ఈ ప్రాంతమే కాకుండా ఇతర ప్రాంతాల నుంచి భక్తులు వచ్చి స్వామివారి ఆశీస్సులు తీసుకోవాలని కూడా మనస్ఫూర్తిగా కూడా కోరుకుంటాం. శ్రీ వెంకటేశ్వర స్వామి కావచ్చు, శివుడు కావచ్చు, అలాగే అమ్మవారిని ప్రతిష్ఠించి ఈ చుట్టుపక్కల భక్తులందరినీ కూడా ఆకర్షిస్తూ ఏదైతే ప్రధాన టెంపుల్ ఉందో ఆ టెంపుల్ వెనుక భాగంలో ధ్వజస్తంభ రూపంలో దర్శనం అంటే కనపడడం ఇప్పటి వరకు ఎక్కడా కూడా మనం కని విని ఎరుగలేదు. మరి అటువంటి మహత్యం కలిగినటువంటి ఈ గుడిని మేము దర్శించుకొని మాకున్న సమస్యలన్నింటినీ కూడా తీర్చే విధంగా ఆ భగవంతుడిని మొక్కుకోవడం జరిగింది. అలాగే ఎవరైతే భక్తులు వస్తున్నారో వారికి అందరికీ కూడా స్వామివారి కృప కలగాలని, స్వామివారి కృప కటాక్షాలతో వాళ్ళకి ఉన్న ఇబ్బందులన్నీ తొలగిపోవాలని కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. మాలయపక్ష అన్నదానానికి ఈరోజు రావడం పెద్దలు చెప్పినట్టు పూర్వజన్మ సుకృతంగా భావిస్తున్నాం. అదేవిధంగా శాలిగ్రామ స్వామిని కూడా ప్రార్థించడం జరిగింది. నారా నందమూరి కుటుంబము సభ్యులందరూ బాగుండాలి, అలాగే ఈ రాష్ట్ర ప్రజలందరికీ కూడా అష్ట ఐశ్వర్యాలతో వర్ధిల్లాలనేసి ఆ దేవదేవుల్ని ప్రార్థించడం జరిగిందనేది. హిందువులంటే జగన్మోహన్ రెడ్డికి చిన్న చూపని బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి భానుప్రకాష్ రెడ్డి ధ్వజమెత్తారు. తిరుపతి ప్రెస్ క్లబ్లో మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. చొప్పియండి ఆ నల్లరాయిని కొడతారని చెప్పినటువంటి వ్యక్తి కరుణాకర్ రెడ్డి. వాళ్ళ మిత్రులు నాకు ఇప్పుడు కూడా చెప్తారు. అలాంటి వ్యక్తి నిన్న పోయి పుష్కరంలో మునిగి అఖిలాండం దగ్గరికి వచ్చి హారతి ఇచ్చి అవన్నీ ఎందుకయ్యా డ్రామాలు? సత్యహరిశ్చంద్రుడు కూడా నీ చేష్టలు చూసి నివ్వెరపోయారు, అయ్యో నాకన్నా పోటీగా ఉన్నారని. ఏదైనా డ్రామా కంపెనీలో యాక్ట్ చేస్తే బాగుంటుంది, ఏదైనా స్టేజ్ షోలు ఇచ్చుకుంటే బాగుంటుంది, కానీ కొండ మీద పోయి ఇలాంటి షోలు ఇవ్వద్దని చెప్పి భారతీయ జనతా పార్టీ వారిని తీవ్రంగా హెచ్చరిస్తూ ఉంది. ఇది మంచిది కాదు. ఆ పుష్కర్ని కూడా ఆలయాన్ని శుద్ధి చేసినట్టు ఆ పుష్కర్ని కూడా శుద్ధి చేయాలి. ఇప్పుడు తిరుమల ఆలయాన్ని ఈ నెయ్యితో మలినమైందని చెప్పి నిన్న శాంతి హోమం చేశారు కదా. కాబట్టి పుష్కరిని, అఖిలాండాన్ని అవన్నీ చేయాలయ్యా. ఇట్లా అబద్ధాలు చెప్పి టీటీడీ చైర్మన్గా ఉండి 2 పర్యాలు టీటీడీ చైర్మన్గా 3 పర్యాలు ధర్మకర్తల మండలి సభ్యులుగా ఉన్నటువంటి నువ్వు చేసినటువంటి ఈ ఆర్భాటం, ఈ డ్రామా హిందూ బంధువులు, గోవింద భక్తులు ఎవరు జీర్ణించుకోలేకుండా నిన్న చాలామంది ఫోన్ చేశారు నాకు, ఏంది బాని డ్రామా, ఈ షూటింగ్ మామూలుగా షూటింగ్లు కొండల మీద అనుమతి లేదు కదా, ఎందుకు అనుమతి ఇచ్చారు అని అంటున్నారు. ఈ డ్రామాలకు ఎందుకు అనుమతి ఇచ్చారు మీరు? కిందనే టోల్ గేట్ దగ్గర నీళ్ళు పంపించేస్తుంటే సరిపోయింది కదా అని. ఇది మంచిది కాదు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.